అవని, అక్షయ్ గురించి ఆలోచిస్తున్నావా? బాగా గుర్తొస్తుంది బావా. ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం పదా. తను వెళ్ళి పూర్తిగా 24 గంటలు కూడా కాలేదవని. అయినా సరే బావా, గంట గంటకు నిమిషానికి గుర్తొస్తూనే ఉంది. ఈ ఇంట్లో ఎటు చూసినా తనే కనపడుతుంది. తన జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. మేడం, బావా చూసావా, అక్షయ గురించి తలుచుకుంటుంటే తనే వచ్చింది. అక్షయ, అక్షయ వచ్చావా అమ్మా? నిన్ను చూడ్డానికి వద్దాము అని అనుకుంటానా అమ్మా? ఉదయం లేచిన దగ్గర నుంచి మా కళ్ళ ముందు తిరుగుతూ ఉండేదానివి. సడన్ గా నువ్వు మాయమైపోయేసరికి నాకు దిక్కు తోచినట్టు అయిపోయిందమ్మా. ఏదో కోల్పోయినట్టు దిగులు నన్ను ఆవహించేసింది. మీకు నన్ను చూడాలనిపించినట్టే నాకు మిమ్మల్ని చూడాలనిపించింది. అందుకే వచ్చేసాను. మంచి పని చేశావు తల్లి. నువ్వు రావడం వల్ల నా మనసు కుదుట పడింది. నిన్ను చూడడం వల్ల నా మనసుకి ప్రశాంతంగా ఉంది. అవని, ఏంటి బావా? అక్కడ అక్షయ్ లేదు. అక్షయ, అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్షయ్ అసలు రాలేదవని. వచ్చినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు. ఊహనా? అవును, అక్షయ్ ఆలోచనలతోనే గడుపుతున్నావు కదా, అందుకే తను నీ ముందుకొచ్చినట్టుగా ఊహించుకుంటున్నావు. మన బిడ్డ లేదు, ఎక్కడుందో రాదు. మన బిడ్డ లాంటి అక్షయ లేదు. ఇకపై వస్తుందో రాదో కూడా తెలీదు. నరకంగా ఉంది బాబా. అవని, రేపు ఉదయం అక్షయ్ దగ్గరికి వెళ్దాం. అక్షయ ఎక్కడున్నా బాగుండాలి బావా, బాగుండాలి. వికాస్, ఏంటి? ఇంకా ఎన్ని రోజులు ఇలా భారీగా నటించాలి? డైలీ పేమెంట్ వస్తుంది కదా, ఎప్పుడు పని అయిపోతుందో అప్పటి వరకు నటించాలి. నీ తర్వాత మళ్ళీ వేరే బేరం ఎత్తుకోవాలి కదా. ఆర్టిస్టులు అన్నాక ఒక ప్రాజెక్ట్ అయిన తర్వాత మరో ప్రాజెక్ట్ వెతుక్కోవాలి. ఇట్స్ కామన్. ఒక్క 2 రోజులాగు, నీకు డబుల్ పేమెంట్ ఇస్తాను. అక్షయ్ ద్వారా బాగా సంపాదించబోతున్నావు. నన్ను పర్మనెంట్గా నీ దాన్ని చేసుకోవచ్చు కదా. ఏయ్, డోంట్ టచ్. కీప్ డిస్టెన్స్. నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఆశకి హద్దుండాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకో. నేను మందులో సోడా కలుపుకుంటాను గాని మురికి నీరు కలుపుకోను. అది కాదు వికాస్. ఏయ్, నిన్ను! చాలా కాలం తర్వాత మన బిడ్డ మనకి దొరికింది కదా, మనం అక్షయ్ని గాజు బొమ్మలా చూసుకోవాలి. అక్షయ్కి ఇంతకాలం
అమ్మా నాన్నల ప్రేమ కరువైంది. ఆ లోటునంతటినీ మనం వీలైనంత తొందరగా పూడ్చాలి. నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం మాట్లాడుతున్నావు? వెనక అక్షయ్ ఉంది, నువ్వు నోరు మూసుకుని. నువ్వు మాట్లాడిందే నేను మాట్లాడుతున్నాను. నీ తల్లి ప్రేమ నాకు అర్థం కాదా చెప్పు? నాన్నా, బంగారు తల్లి, రామ్మా. ఎంతసేపైందమ్మా వచ్చి? ఇప్పుడే. ఏం కావాలి తల్లి? ఊరికే వచ్చాను. నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. విన్నానమ్మా, అమ్మా నాన్నలంటే మీలా ఉండాలి, బిడ్డ గురించి మీలా ఆలోచించాలి. ఇన్ని రోజులు మీకు దూరం కాకుండా ఉండుంటే ఎంత బాగుండేదో. ఏం చేస్తాం తల్లి, అప్పటి పరిస్థితులు మనల్ని అలా దూరం పెట్టాయి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఉమ్. నేను ఇప్పుడే వస్తాను. గురువుగారు, మీకు ఫోన్. చెప్పు. అక్షయ్ నా దగ్గర సిద్ధంగా ఉంది. నా పాలిట వరం వచ్చేసిందా? అవును, తీసుకుని వచ్చేయమంటారా? రేపు మహాశివరాత్రి. అక్షయ్ లాంటి అద్భుత శక్తులు గల అమ్మాయి రేపు శివారాధన చేసి మనం తలపెట్టిన కార్యంలో అడుగు పెడితే మనకు తిరిగే ఉండదు, మనకి ఓటమి ఉండదు, ఎదురులేని విజయం వరిస్తుంది. అయితే నన్నేం చేయమంటారు? రేపు శివాలయానికి తీసుకువెళ్ళి అక్షయ్తో పూజలు చేయించండి. అక్షయ్కు మరిన్ని శక్తులు సిద్ధిస్తాయి. ఖచ్చితంగా అప్పుడు ఆ శివమణిని తీసుకురాగలుగుతుంది. అక్షయ్ను శక్తులు ఆవహించాయంటే శివమణికి కాపలాగా ఉన్న ఆ కాలనాగులు తల వంచుతాయి. రేపు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తనని ఇక్కడికి తీసుకునిరా. సరే స్వామి. నేను ఎలాంటి కఠినమైన పూజలకైనా సిద్ధమే. ఈ బిడ్డ బ్రతకకపోతే జీవితంలో గుడి మొహం కూడా చూడను. అక్షయ్కి ఆ రోజు నువ్వు ప్రాణం పోసిన దగ్గర నుంచి నేను తిరిగి నిన్ను నమ్మడం మొదలుపెట్టాను. దత్తత కార్యక్రమం నాడు అక్షయ్ను బిడ్డగా దత్తత తీసుకుందామని అనుకున్నాను. కానీ నారాయణరావు గారు అడ్డుపడిపోయారు. చివరికి అక్షయ్య తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది. అదేవిధంగా నా కూతురు కూడా నా దగ్గరికి చేరేలా చేయి తల్లి. సిద్ధేశ్వర స్వామి గారు శివరాత్రి నాడు నా కూతురెవరో చెప్తాను అని చెప్పారు. ఓ తల్లి ఓ బిడ్డ గురించి తెలుసుకుని కలుసుకుని మహత్ కార్యంలో ఎలాంటి ఆటంకం ఎదురు కాకుండా నువ్వే తోడుండాలి. కూతురు గురించి నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా దొరకదవని.
మరదలా సమయం దగ్గర పడుతోంది. 90 రోజులు నువ్వు పెట్టిన గడువు సమీపిస్తోంది. నీ మీద నేను ప్రయోగించడానికి ఆ రోజు నువ్వు నా చేతికందించిన ఆ అణుబాంబు ఇదే. నాకు 90 రోజులు సమయం ఇవ్వండి. ఆ సమయంలోగా నాకు నా కూతురు దొరక్కపోతే ఆస్తులు అంతస్తులు ముక్కు పొడుక నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ముచ్చటగా 90 రోజులు గడిచిపోయాయంటే శౌర్యకి ముక్కు పుడక అందే విషయంలో నువ్వు ఎటువంటి అడ్డు చెప్పడానికి ఉండదు. రణమా శరణమా రణమే. శరణం అంటూ మీ ముందు తల వంచితే జీవితంలో అంతకంటే ఓటమి ఇంకే ఉంటుంది. కుటుంబంకు మంచి జరుగుతుందని అనుకుంటే ఆపద సమయంలో ఎవరి ముందైనా తల వంచుతాను. అవసరమైతే కాళ్లైనా పట్టుకుంటాను కాని నా కూతురి విషయంలో మీ ముందు నేను ఓటమిని అంగీకరించను. అది అసంభవం. నువ్వు ఎన్ని మాటలన్నా సరే నీ కూతురు నీకు దక్కడం అన్నది కలలో కూడా జరగదవని. నిహారిక, ఏం మాటలవి? అంటే అత్తయ్య, నీకు అవనికి మధ్య వ్యక్తిగతంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు. అంత మాత్రానా అలా ఎలా కోరుకుంటావు? మా మనవరాలు ఎప్పుడెప్పుడు మా ఇంట్లో అడుగు పెడుతుందా అని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నామమ్మా. అయ్యో, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను అలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే అవని కూతురు గురించి తెగ బెంగ పెట్టుకుంటుంది. దాని వలన అవని ఆరోగ్యం పాడవుతుందని భయమేసి అలా అన్నానంతే. అవునమ్మా, మన ఇంటి మనిషికి ఏమన్నా అయితే మనకి భయం ఉంటుంది కదమ్మా, అందుకే అలా అంటోంది. నా మంచి గురించి ఆలోచించేంత మంచి బుద్ధి ఈ జన్మకి రాదు నీకు. నా కూతురు నాకు శాశ్వతంగా దొరకకూడదు అని మీ ఉద్దేశం. అది అందరికీ తెలుసు. మీరిలా ప్రతిదానికి అపార్థం చేసుకుంటే మేమేం చేయలేం. అవని, వీళ్ళ గురించి తెలిసి కూడా ఇంతసేపు ఎందుకు వాదించడం? రా. మనం ఎప్పుడు ఎదురు పడతామా, మనల్ని ఏ విధంగా బాధ పెడదామా అని ఎదురు చూసే మనుషులతో మనం ఎక్కువసేపు మాట్లాడకూడదామని. ఎప్పుడో ఒక్కసారి కనబడే వ్యక్తులనైతే మనం తప్పించుకుని పోతాం, వారి ముందుకు పోకుండా ఉంటాం. అందరం ఒకే చోట ఉన్నప్పుడు, అనుక్షణం ఎదురు పడుతున్నప్పుడు అది ఎలా జరుగుతుంది బావా? అమ్మ ముందు ఎలా మాటలు మార్చిందో చూడు. మన బిడ్డ మనకి దొరకకూడదని మనకంటే ఎక్కువ పూజలు చేస్తున్నారు. వాళ్ళు మన బిడ్డ మనకి దొరకకూడదని మామూలు పూజలు చేసినా, క్షుద్ర పూజలు చేసినా ఈ రోజు మన కూతురు గురించి మనకి తెలిసిపోతుంది బావా. అవని, ఏమంటున్నావు? అవును బావా, నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఈ శివరాత్రి నాడు చెప్పాలని అనుకున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేనింతకు ముందు ఒకసారి మన సిద్ధేశ్వర స్వామిని కలిశాను. ఆయనతో నా బాధని మొరపెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాను.
అవని ఇదంతా నిజమా? అవును బావా. ఆయన చెప్పిన ప్రకారం ఈ రోజు శివరాత్రి కాబట్టి స్వామివారు గుడిలో మన పాప గురించి తెలియడానికి ప్రత్యేక పూజలను నిర్వహించి మన బిడ్డకు సంబంధించిన వివరాలు ఎలాగైనా తెలియజేస్తారు. ఇంత మంచి విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు? ఇందాక ఆ నిహారిక అన్ని మాటలు అంటుంటే పడుతూ ఎందుకు మౌనంగా ఉండిపోయావు? ఈ విషయం చెప్పుండాల్సింది, చెప్పుతో కొట్టినట్టుండేది. అవని, ఈ విషయం వెంటనే అమ్మా నాన్నలతో చెప్దాం. పద పద, వాళ్ళు కూడా ఆనందపడతారు. పాపం మనలాగే వాళ్ళు కూడా మనవరాలి రాక కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కదా. పద వెళ్దాం. ఆగు బావా, ఏమైందవని? ఇప్పుడు చెప్పొద్దు. ఎందుకు? అంత పెద్ద విషయం సిద్ధేశ్వర స్వామి గారు చెప్తేనే బావుంటుంది. ఆ నిజం ఆయన నోటి వెంట అందరూ వింటేనే విలువుంటుంది. శంకర్ నుంచి వస్తేనే తీర్థం అవుతుంది అన్నట్టు అలాంటి విషయాలు ఆయన నుంచి బయటపడితేనే అమూల్యంగా ఉంటాయి. అవని, నాకైతే ఈ క్షణమే అందరినీ పిలిచి చెప్పేయాలనుంది. నువ్విలాంటి భావనకు గురి అవుతావనే నేనింతవరకు నీతో చెప్పలేదు. రాత్రి వరకు ఆగు బావా, ప్లీజ్. అవని, నువ్విలా ఆపితే నా ఆనందానికే కాదు, అమ్మా నాన్నల ఆనందానికి కూడా అడ్డుకట్ట వేసినట్టు అనిపిస్తుంది. కానీ రాత్రి వరకు ఆగటం కూడా ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఈ విషయం ఆ నిహారిక కృష్ణన్నయ్యలకి ముందే తెలియకూడదు. ఋషులు యజ్ఞాలు జరిపించేటప్పుడు రాక్షసులు భంగపరచడానికి ప్రయత్నాలు చేసినట్టు ఆ ఇద్దరూ సిద్ధేశ్వర స్వామి చెయ్యబోయే పూజని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. అవును బావా, ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకే రాత్రి వరకు ఓపిక పట్టడం మంచిది. మనల్ని తల్లిదండ్రులుగా మార్చిన ఆ మహర్జాతకురాలు ఎక్కడుందో, ఎవరో ఏంటో. మన పాప కనిపించగానే అమ్మా నాన్నలతో మీరు కోరుకున్న జాతకం గల కోడల్ని అవని రూపంలో ఇవ్వకపోయినా అవని గర్భాన మోసినా మా కూతురి రూపంలో ఇస్తున్నానని గర్వంగా చెప్పుకుంటాను. అవని అవని ఇలాంటి శుభవార్తం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. బయలుదేరదామా? సరే స్వామి. ఓ పెద్ద నిజం బయటపడే ఘడియలు సమీపించాయి. నా శక్తినంతా ధారపోసి అవనికి న్యాయం చేయాలి. అటువంటి తల్లికి న్యాయం చేస్తేనే కదా నాలాంటివాడు నేర్చుకున్న విద్యకు సార్థకత లభిస్తుంది. అవును స్వామి. అవనికుండే ఏకైక శత్రువు ఆ నిహారిక. అవని నీడలా ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. నిహారిక వలన మనం చెయ్యబోయే యాగంకు ఏదైనా ఆటంకం కలగొచ్చు. అందుకే ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకునే బాధ్యత మీది. అలాగే గురువుగారు. గురువుగారు, ఈ మాట నేను అడగొచ్చో లేదో తెలీదు. అలా అని అడగకుండా ఉండలేను. నిర్మోహమాటంగా అడుగు. సమస్యలకు పరిష్కారమే కాదు, సందేహాలకు నివృత్తి కూడా చేసే బాధ్యత నా మీద. నిరభ్యంతరంగా అడుగు సంపద. మీరు అవనికి అభయం ఇచ్చారు కదా, ఒకవేళ పొరపాటున మీ వల్ల కూడా కాకపోతే? నేను మీ శక్తిని తక్కువ అంచనా వేయడం లేదు. పొరపాటున అలా జరిగితే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నాను. అలాంటి పరిస్థితి రాదని నేను నమ్ముతున్నాను. నా ప్రయత్నానికి ఫలితం దక్కుతుందని, ఆ శివయ్య కృపా కటాక్షాలుంటాయని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు సందేహించినట్టు అవని బిడ్డ వివరాలు నేను చెప్పలేకపోతే ఈ శివరాత్రి నాడు శివైక్యం చెందుతాను. గురువుగారు, నేనన్నది మీరు విన్నది నిజం. పదండి, బయలుదేరదాం.